పులిపోయి భూతం పట్టుకుందన్నటువంటి పరిస్థితి అవుతోంది ప్రపంచానికి. ఎస్పెషల్లీ ఒకప్పుడు ఎకోసిస్టమ్ నడుపుతున్నటువంటి ఇప్పటికి కూడా సోరోస్ బైడెన్ వాళ్ళకి అండగా నిలబడి ట్రంప్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేశాడు. అట్లాగే ప్రపంచంలోని అనేక దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకున్నాడు. ఈవెన్ బంగ్లాదేశ్లో మార్పులకు కానీ, శ్రీలంకలో మార్పులకు కానీ, పాకిస్తాన్లో మార్పులకు కానీ, ఆఫ్ఘనిస్తాన్లో మార్పులకు కానీ, ఈవెన్ హమాస్ వాళ్ళకి తోడు కానీ, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కానీ ఇవన్నీ కథలు నడిపేవాడు సోరోసే అన్నటువంటిది ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఈ సోరోస్ని దెబ్బకొట్టడానికి ట్రంప్ ప్రోత్సహించినటువంటి ఎలన్ మాస్క్ వచ్చేటప్పటికి నిదానంగా సోరోస్ పాత్ర తను తీసుకోవాలనుకున్నాడు. సోరోస్ని దెబ్బకొట్టడం వరకు తప్పలేదు, కానీ సోరోస్ పాత్ర తను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఇప్పుడు అందరు గ్రహించి ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, వీళ్ళందరూ సోరోస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వేళ సోరోస్ ప్రపంచ రాజకీయాలు జోక్యం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇతని మీద ఎలన్ మాస్క్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వేళ సోరోస్ని ఎలన్ మాస్క్ని కంపేర్ చేసింది ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని. సోరోస్ వేరు, ఎలన్ మాస్క్ వేరు. ఎలన్ మాస్క్ పాజిటివ్ పర్సను, సోరోస్ డిస్ట్రక్టివ్ పర్సన్ అంటూ. వాస్తవంగా సోరోస్ బాధితురాలు జార్జియా మెలోని కూడా. కాబట్టి ఆవిడ ఆ స్టేట్మెంట్ డేర్గా ఇచ్చింది.